హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇలా మనం అయితే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శ్రీ సరస్వతి క్షేత్రము అనంత సాగర్ గుడి దగ్గర మనం అయితే ఉన్నాం. గుడి ఇప్పుడు విశిష్టతలు, గుడి మొత్తం ప్రాంగణం మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక సమ్మర్ కదా, బండలు అయితే కాలకుండా సంచులు అయితే వేసారు భక్తులకు ఇబ్బంది కలగకుండా. ఇది అయితే చాలా మంది వస్తారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి, వేరే వేరే డిస్టిక్ నుంచి కూడా వస్తారు. ఇక్కడ చూద్దామండి. చాలా మంది స్టూడెంట్స్ అయితే వచ్చారు ఇక్కడికి. చూడొచ్చు ఇక మీరు, ఇప్పుడు స్కూల్ కాలేజీ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇక దర్శనం చేసుకోనికి అయితే చాలా మంది వచ్చారు. చూడండి, ఇంత మంచి విశాల ప్రాంతంలో మన గుడి అయితే కొలు ఉన్నాం. ఫస్ట్ అయితే మనం చీకటితోన పోదాం, ఓకేనా? చీకటితోన అనగానే పేర్లోనే ఉంటుంది చీకటి అని. గబ్బిలాలు కూడా ఉంటాయి, గబ్బిలాలు కూడా ఉంటాయి. ఏమో ఇక అయితే అప్పుడు అయినా చిన్నప్పుడు ఇక ఈ మధ్యలో మధ్యలో వచ్చినా కానీ ఇల్లు పోలే, గుళ్ళకి ఎవరు లేరు, ఇంకా ఎవరు రాలేరు ఇటు సైడ్. అయితే చాలా మంది వచ్చినప్పుడు గుడిని చూసుకొని పోతారు, కానీ తక్కువ మందికి తెలుసు ఇక్కడ దోణాలు ఉన్నట్టు. కానీ తక్కువ మంది తెలుసు, ఆ తక్కువ మందిలో మళ్ళీ కొంచెం ధైర్యం చేసుకొని లోపల దిగుతారు. అది అయ్యా చూసుకోదు మనమైతే పైనకి వస్తాయి వాటర్. వర్షాకాలం అది ఇది అయినప్పుడు మొత్తం ఇదంతా వాటర్ నిండుతాయి. ఇక్కడ నుంచి మనకు ఒక లోపటికి చాలా అంటే చాలా దూరం ఉంటుందట. అందరు చెప్పంగా విన్నాం. మీరు చూసుకోవచ్చు ఎంత మొత్తం చీకటి ఎట్టున్నది లోపల. ఇంతే సందు. మొత్తం ఇక చీకటి. చూస్తేనే భయంకరంగా ఉంది. నువ్వు అవన్నీ స్టంట్లు ఏంటిరా, ఏమైందిరా? బాగా అనుకున్నా ఫ్రెండ్స్. ప్యాకా సుభాష్ గబ్బిలాలు ఫ్రెండ్స్, ఇటు రాని గబ్బిలాలు పెడతాం. కనబడుతాయా? కనబడుతుంది. పోయినా అటు పోయినా ఇటు
తీసుకో. ఇగో చూడండి ఎంత మొత్తం చీకటి. ఇగో చిన్నప్పుడు అయితే ఆ రాగి దోణలు పాల దోణలు దిగడం, కానీ చీకటి దోణలకు అయితే అస్సలే దిగపోము. ఎందుకంటే మస్తు ఘోరంగా భయం అవుతుంది. ఇప్పటికి భయం అవుతుంది. అంత గబ్బిలాలు ఘోరా గుళ్ళ. ఆ టైం లేదు డొల్లా. సుభాషు అరే ఏంటిరా సౌండ్? చూసుకోండి ఎంత పెద్ద బండనో. మొత్తం ఇగో ఇక్కడ లోపలికి పోతే అక్కడ కింద నీళ్లు ఉంటాయి. వాళ్ళు ఈ స్టూడెంట్స్ వచ్చారు కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. వీళ్ళు కూడా వచ్చారు, చూస్తారట. పంతొమ్మిది 1980లో మనకు గుడిని అయితే శంకుస్థాపన చేశారు. ఇంకొకటి 1990లో గుడిని ప్రతిష్టాపన చేశారు. మళ్ళీ ఇంకొకటి ప్రతి గురువారం గుడిలో ప్రత్యేక అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. మనకైతే బాబు కరీంనగర్ నుంచి వచ్చిండు గుడి దర్శనం. టెంపుల్ బాగుంటుంది. ఎక్కడ మీద కరీంనగర్? ఇంతకుముందు మీరు చాలా టైమ్స్ వచ్చారా? 2-3 సార్లు వచ్చినాం, చూసిపోయినాం. ఎట్లా అనిపిస్తాయి ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు? ఓకే బాబు, థ్యాంక్స్. ఓకే. 5th క్లాస్ 6th క్లాస్ ఉన్నప్పుడు మా ఊరి నుంచి వెళ్ళి డైరెక్ట్ మేము నడుచుకుంటూ వచ్చేటోళ్ళం. అందరం గ్యాంగ్, మా ఫ్రెండ్స్ వాళ్ళందరం నడుచుకుంటూ వచ్చేటోళ్ళం ఇక్కడికి గుడి దగ్గరికి. మళ్ళీ అది జెండా వందనం అయినప్పుడు జెండా ఎగిరేసిన తర్వాత స్వీట్లు ఇట్లా ఇచ్చిన తర్వాత మేము అందరం అనుకొని మంచిగా నీళ్ళ బాటిల్ నింపుకొని ఇట్లా నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకుందాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సైకిళ్ళు వచ్చినాయి. సైకిళ్ళ మీద వచ్చినాం అందరం. సైకిల్ వచ్చుడు మళ్ళీ ఇంకొకటి ఏం విషయం అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి పంక్చర్ సైకిల్ పంక్చర్ అయితే మేము దానికి మళ్ళీ పంక్చర్ ఒకవేళ అయితే ఇక దానికి కావాల్సిన సామాన్లన్నీ మేమే తెచ్చుకొని అక్కడనే పంక్చర్ చేసుకొని మళ్ళీ పోదాం. అట్లా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. 5th క్లాస్ వచ్చినప్పుడు హాల్ టికెట్కి పూజ ఇట్లా చేయడానికి అప్పుడు బైక్స్ మీద వచ్చినాం. తర్వాత ఇక నార్మల్గా ఇప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటాం. ఇక్కడికి దగ్గరనే కదా, మంచిగా విశాలంగా ఉంటుంది.